పాట ఆనందాన్ని మాత్రం ఇచ్చేది కాదు, ఆలోచించేలాగా కూడా ఉంటాయన్నమాట. సందర్భాన్ని ప్రశ్నిస్తూ వచ్చిన తెలుగు సినిమాల్లో నుంచి ప్రశ్నించే గీతాలతో ఈ పిల్లలు పోటీ పడబోతున్నారు అనమాట. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా సిరివెన్నెల గారు యూత్కి గురిపెట్టి వేసిన బాణం సార్. బతుకంటే బడి చదువా అనుకుంటే అది సులువా, పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. కొన్ని పాటల్లో నిజాలు ఉంటాయి, కొన్ని పాటల్లో సత్యాలు ఉంటాయి. నువ్వు అద్భుతంగా పాడావన్నది నిజం కాదు, శాశ్వత సత్యం. గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది. పిట్ట మనసులో ఏముంది? ప్రశ్ననా? అంతే సార్. సంచికంతా ప్రశ్నమయ్య అయిపోవాలని కోరుకుంటూ నువ్వు పర్ఫామ్ చేసిన దాంట్లోనే ఐ ఫీల్ ఇస్ ద బెస్ట్. కొత్తగా ఏమన్నా వచ్చిందా లేదా అని ఎదురు చూసే రోజుల్లో పాత పాటను కొత్తగా పాడి మెప్పించావు. సంవత్సరంన్నర క్రితం నేను నమ్మాను, అది ఈ రోజు నిజమే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజున మీ విషయంలో నాకు అమ్మయ్యా అని అనిపించింది. గ్రామటికల్ గా ప్రశ్నే కానీ ప్రాక్టికల్లీ ఇది ప్రశ్న కాదు, స్టేట్మెంట్. ఎవరు పాడగలరు ఇంత కమ్మగా సంవత్సరం తర్వాత గీతాంజలి తప్ప? ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం. మొదలై కథలు అటుగా ఇటుగా నదులై కదులు. సీతారామ శాస్త్రి గారు ప్రశ్న సంధించారు, సమాధానం చెప్పారు, నిందించారు, జీవితాన్ని ఆవిష్కరించారు, అన్ని ఆయనే చేసేస్తారు. ఎవరైనా సరే ప్రేమలో ఉన్నప్పుడు ఒక ప్రశ్నలు రావటం సహజం, కానీ వారు దానిలోనే సమాధానాలు చెప్తారు చూడు, దట్ ఈస్ సీతారామ శాస్త్రి గారు. ఎక్స్ప్రెషన్ కి బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి పాడినట్టు అనిపించింది నాకు. ఈ ఫస్ట్ 2 లైన్స్ లో ఏఆర్ రెహమాన్ గారు మ్యాజిక్ చూపించారు. దారేనా నానేనా అక్కడ ఆగిపోయింది మైండ్. ఆ తర్వాత నాకు ఇంకేం వినపడడం మానేసింది. నాకు నీ పాటలో మోదము ప్రమోదమే కనిపించాయి, సమ్మోదం కనిపించాయి. నీతోనే ఆగేన సంగీతం. వేసవి కాలం ఫ్రిడ్జ్ లో వాటర్ కాకుండా రాత్రి కుండలో పెట్టిన మట్టి కుండలో పెట్టిన నీళ్లు తాగినంత ఆనందం వస్తుంది. విహంగ స్వనాల ధనించు రాగం ఏది, తరంగ స్వరాల జనించు గీతం ఏది. ఇలాంటి సాహిత్య ఫలాలను మనకిచ్చి మన జీవితాన్ని అమృత తుల్యం చేసిన ఆ రచయితకు అణువణువున మనం అంజలి ఘటించాలి అంతే. వినమ్రతే త్యజించితే విషాదమే ఫలం కదా నీతోనే. క్లాసికల్ రౌండ్ ని, ప్రశ్నించే రౌండ్ ని రెండింటిని కలిపేసి చక్కగా ఒక 6 కొట్టావు. ఆకలి కమ్ముడు పోయిన అపరాజి బొమ్మలు, చెక్కిలి వన్నెలు చెరిగిన చిగురాకురెం. తరాలు మారినా యుగాలు మారినా సమాధానం లేని ప్రశ్న. ఎవరు వీరు